దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ అత్యంత చీకటి అధ్యాయమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. నాటి చర్యలపై కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో 40 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు రఘునందన్ శంకుస్థాపన చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన కాంగ్రెస్ పార్టీకి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని ఎంపీ విమర్శించారు. ఎమర్జెన్సీ పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని తీసుకుపోయి జైళ్లలో పెట్టినటువంటి రోజు. రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మల్లికార్జున ఖర్గే గారు సమాధానం చెప్పాలి. ఇవాళ ప్రజాస్వామ్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఎక్కడైనా ఎవరైనా కాక్రోచ్ జనతా పార్టీ పెట్టుకున్నా, ఇంకోటి పెట్టుకున్నా, ఏం మాట్లాడినా ఎవరిని ఏమనకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అయితే, కాంగ్రెస్ పార్టీ ఇండియానే ఇందిరా, ఇందిరానే ఇండియా అంటే ఎమర్జెన్సీ పెట్టి తీసుకుపోయి అందరినీ జైలు వేసినటువంటి దురదృష్టకరమైనటువంటి రోజు జూన్ 25. ఈ దేశంలో ఎమర్జెన్సీని పెట్టినటువంటి రోజు. గ్రామాల్లో సంఘ కార్యకర్తలందరినీ జైళ్లలో పెట్టి అరాచక పాలనకి తెరదీసినటువంటి ఈ రోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.